అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది చిలక జోషం చెప్పుకున్న పోయిద్ది అని చెప్పేసి. వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. వాళ్ళందరూ ఒకే ఫార్మాట్ లో చెప్తారు, ఒకే ఫార్మాట్ ఫాలో అవుతారు. మనం ఎన్నిసార్లు చిలక జోషం చెప్పించుకోకూడదు అని అనుకున్నా అలా క్రాస్ అయ్యేలో లేదు మ్యాగ్నెటిక్ పవర్ లాగినట్టు అట్లా లాగేస్తూ ఉంటది. సరే ఒకసారి చెప్పించుకుందాం అని చెప్పేసి వెళ్ళి కూర్చుంటాం. ఆ చిలక వచ్చేది ఒక కార్డు చేస్తుంది. ఆ కార్డులో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ని మనకు సింక్ చేసి మన స్టూడెంట్ అయితే ఒక ఫార్మాట్, పెళ్లి కావాల్సిన వాళ్ళం అయితే ఒక ఫార్మాట్, పెళ్ళైన వాళ్ళు అయితే ఒక ఫార్మాట్, పెద్దోళ్ళు అయితే ఒక ఫార్మాట్, అమ్మ అయితే ఒక ఫార్మాట్, నాన్న అయితే ఒక ఫార్మాట్ చెప్తూ ఉంటారు. ఒకవేళ మన స్టూడెంట్ అనుకోండి వీళ్ళు మంచి చదువులు చదువుతారని చెప్తారు, లేదంటే నెక్స్ట్ ఇంకో జాబ్ చేస్తారంటారు, లేదంటే ఇంకా పెద్ద జాబ్ చేస్తారు, లేదంటే ఫ్లైట్ కి వేరే కంట్రీ వెళ్తారని చెప్పేస్తారనమాట. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఒక చదువుకునేవాడికి బెస్ట్ పాసిబుల్ ఏముంటుంది, ఫ్లైట్ కి వేరే కంట్రీకి వెళ్ళి ఉద్యోగం చేయడం. ఇంత చెప్పి లాస్ట్ లో చిన్న టీజర్ వదిలినట్టు. కాకపోతే మీ అమ్మాయికో మీ అబ్బాయికో ఒక ఘటన ఉంది, అది చెప్పాలంటే ఈ జ్యోతిషం బుక్ లో చూసి చెప్పాలి, ఒక 500 కడితే కన్నా దాని పరిష్కారం చెప్తామని చెప్పేసి దడేయాలని ఎండ్ చేస్తారనమాట. సో అలా చెప్పిన తర్వాత 100% 80% పీపుల్ ఆ సరదాగా చెప్పించుకున్నాం కదా పోతే పోయింది అనేసి వదిలేస్తారు. ఆ రిమైనింగ్ 20% పీపుల్ అమ్మో ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి ఇంకా ఫార్వర్డ్ అవుతారు అనమాట. ఫార్వర్డ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ అట్లీస్ట్ బేసిక్స్ అయినా రిహార్సల్ చేస్తే మనిషికో 50-100 లాగే అనిపిస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే.